కదా ఫస్ట్ రఘుపతి వెంకయ్య నాయుడు ఆ బయోపిక్ లో చేశారు. అండ్ చేశారు. నా ఇప్పుడు అంటే లైక్ వెన్ యూ గొట్ అ కాల్ ఫ్రమ్ బాబ్జీ గారు అంటే లైక్ ఇలాంటి ఒక క్యారెక్టరేషన్ ఉంది మీరు చేయాలనుకుంటున్నాను అని చెప్పి లైక్ ఏంటి షాక్ అయ్యారా ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయనకి నేను గుర్తున్నాను అని? నాకు షాక్ అని కదా, అంటే మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటామండి, మధ్యలో కూడా ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను, మాట్లాడుకుంటూ ఉంటాము. ఇది పోలీస్ క్యారెక్టర్ అనేటప్పటికి నాకు చాలా ఇదిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి నేను సీరియల్లో కూడా ఒక సీరియల్ అప్పట్లో నేను మంగళ్యానికి మరుముడి అని ఒక సీరియల్లో చేశాను. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు ఆ క్యారెక్టర్కి. అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్ గుడ్గా మారుతుంది అందులో. అప్పుడు సార్ చెప్పగానే లేదు సార్, అయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ అంటే, లేదమ్మా అది క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, మీరు చేస్తాను అంటే చెయ్యండి, ఇట్లాగ చిన్న బడ్జెట్ మూవీ ఇట్లా తప్పకుండా చేస్తానని చెప్పి మ్యాక్సిమం నా సాయశక్తులా నేనేం చేయగలను అదైతే నేను. ఓకే. అండ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక మూవీకి ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చి డ్యూ టు సీరియల్స్లో షూటింగ్ బిజీలో ఉండేటప్పుడు మిస్ చేసుకున్నది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు అట్లా జరిగింది. ఎందుకంటే ఏదో ఒక్క రోజు క్యారెక్టర్ అంటే వచ్చి చేసేదాన్ని, అట్లా శ్వేతనాగు ఇవన్నీ కూడా వన్ డే అంటే వచ్చి చేసేదాన్ని. కానీ ఫుల్ మూవీ అంటే 10 days ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చేయాలంటే అట్లీస్ట్ 1 week 10 days ఉంటుంది కదా. అట్లాగా చేయలేకపోయేదాన్ని. ఓకే. తర్వాత అవన్నీ చూసే నేను ఇంకా వద్దు, మనం ఇది చేయాలనుకుంటే దీని మీదే ఉందాము అని చెప్పి నేను. ఓకే. 1.5 year కదా మీరు గ్యాప్. దానివల్ల అంటే లైక్ అంటే లైక్ పర్సనల్గా ఏం తీసుకోకండి. సో దానివల్ల ఫినాన్షియల్గా ఏమైనా మీకు లాస్ జరిగిందా 1.5 year గ్యాప్ తీసుకోవడం వల్ల? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా లాసెస్ ఉంటాయి, గెయిన్స్ కూడా ఉంటాయి. కానీ మరి దాన్ని మనం బేర్ చేయాలి. ఎందుకంటే నాకు ప్యాషన్, లవ్ అనమాట. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అండి. మోర్ ఓవర్ ఏంటంటే డబ్బు సంపాదించడం కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి మీరు చేసేయండి అంటే డబ్బు లేకుండా నేను చేసేస్తాను వెళ్ళి. అంత ఇష్టం నాకు. నాకు చాలా ప్యాషన్. అలాంటప్పుడు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో నాకు. ఇప్పుడే నెక్స్ట్ ఇప్పుడు చంద్రమహేష్ గారికి కూడా ఒకటి చేస్తాను. ఇంత పెద్ద క్యారెక్టర్ అని నేను చెప్పను, కానీ చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. నాకు అందుకే ఖచ్చితంగా మనకి బలమైన కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా తీరుతుంది. అది నా నమ్మకం. ఎందుకంటే అది ఒకటే నా కాన్సన్ట్రేషన్, ఇంకోటి లేదు నాకు, దేని లేదు. కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తాయి మంచి క్యారెక్టర్స్. దీని లోపల కొంచెం చిన్న చిన్న లాసెస్ ఉంటాయి మేడం, కానీ పర్వాలేదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, మనం సీరియల్స్లో బాగా బిజీగా చేశాం కాబట్టి ఆ లాసెస్ని కూడా తట్టుకోగలను. అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా, మా డాడీ మా మమ్మీ వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే డన్. అండ్ బాబ్జీ గారు అంటే మనం చూపించే దాంట్లో మెలికలు వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇందులో మీరు పోలీస్ వారి హెచ్చరిక అని చూపించినా బట్ సమ్హౌ ఎందుకో కొంచెం ఆ డిపార్ట్మెంట్కి కొంచెం నెగిటివ్గా ఉంటుందేమో, అగ్నెస్ట్గా వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది. నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా క్వశ్చన్ ఇది. సో ప్లీజ్ దీన్ని తప్పుగా తీసుకోవద్దు. సో అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా లైక్ విచ్ ఇస్ గోస్ టు కాంట్రవర్సీ? పాజిటివ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత గొప్ప హెచ్చరిక చేస్తుందా అని సినిమా చూసిన తర్వాత అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటారు, చూస్తారు. బట్